నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలు ట్రిగ్గర్ పాయింట్ అందరికీ తెలిసిందే. జంజీ తరం, ఒక తరం అది తిరుగుబాటు చేయడం. ఇమ్మీడియేట్ కాజ్ ఏంటంటే దాదాపుగా 25 దాకా సోషల్ మీడియా వాటిని క్లోజ్ చేసినారు ప్లాట్‌ఫామ్స్. ప్రభుత్వ కారణం ఏంటంటే నిజానికి అది సబబైన కారణం ఒక రకంగా చూస్తే. అంటే రెగ్యులేషన్ చేద్దామని ఆలోచించినారు. కానీ దాని వెనుక ఏమున్నదంటే రెగ్యులేషన్ అని పైకి చెప్తున్నది కానీ గవర్నమెంటు, నేపాల్ గవర్నమెంట్. జరిగింది ఏంటంటే అవినీతికి సంబంధించి తర్వాత ఈ ఉద్యోగంలో అతి ముఖ్యమైనది నెపో కిడ్స్ గురించి విపరీతమైన సోషల్ మీడియా ప్రచారాలు. నెపో కిడ్స్, నేపాల్ కిడ్స్ ఇట్లుంటుంది కదా, పోలిక ఉంటుంది. ఈ పోలికలు ఇవన్నిటితో గవర్నమెంట్ చాలా బదనామవుతూ వస్తున్నది. కారణం అది రెగ్యులేషన్ పేరిట తీసేసినారు. తీసేసిన తర్వాత నిజానికి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈవెన్ అది కూడా ఒక పెద్ద రీజన్. వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కుతకుతలాడుతున్న ఒక సొసైటీ బద్దలైంది. అంటే అది ఒక మూతబెట్టిన సొసైటీ లాగా ఉండింది. కానీ ఫ్యాక్ట్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు సోషల్ మీడియా అనేది జీవనాధారం అయిపోయింది నేపాల్లో ఆశ్చర్యకరంగా. మనకు కాదు, మనకు జీవనాధారాలు వేరే ఉన్నాయి. 3 కోట్ల జనాభా కలిగిన నేపాల్ 33%, దాదాపు 60 lakhs పీపుల్, అంటే 5వ వంతు పీపుల్ బయట ఉన్నారు. దేశం దాటిపోయిన పిటి అంటే బతుకుదెరువు కోసం పోయిన వాళ్ళు 60 లక్షల మంది, 60 లక్షల మంది ఉన్న 3 కోట్ల మందిలో 3 కోట్ల మందిలో అంటే దాదాపుగా ఇంత, అంటే దాదాపు 30% పైన బయట బతుకుతున్నారు. వాళ్ళకు ఆధారం ఏమిటి? సోషల్ మీడియా. అంటే చెల్లింపులు కానీ లేదా మానవ సంబంధాలు కానీ పలకరించుకోవడాలు కానీ మాట్లాడుకోవడం, ఇక్కడి ప్రపంచం అనుసంధానం కానీ ఎక్కడెక్కడో ఉన్నారు. చివరికి ఇప్పుడు మళ్ళీ వెస్టర్న్ నేషన్స్ కూడా పోతున్నది నేపాల్.